హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ టాపిక్ తెలంగాణ రైతు భరోసా పేమెంట్. అయితే గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 5,000 ఇచ్చాయి. అయితే ఇవాళ కేబినెట్లో ప్రధాన చర్చ కొనసాగుతుంది. అండ్ దీనికి సంబంధించి శాటిలైట్ సర్వే నిర్వహిస్తారు. మొత్తానికి మరి ఆన్లైన్లో కూడా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సలహాలు ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మరి ఈ రైతు భరోసా పేమెంట్ ఏ తేదీ నుంచి అకౌంట్లో జమ కాబోతున్నాయి, మరి ఎన్ని ఎకరాల వరకు ఈ పేమెంట్స్ క్రెడిట్ చేయబోతున్నాం, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లు తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రైతు భరోసా పేమెంట్ రావాలి అనుకున్నటువంటి రైతులంతా కూడా ఈసారి కాస్త కొన్ని నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్క రైతుకు కూడా. దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జస్ట్ మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సింది. మొత్తానికి 7 ఎకరాల వరకే పరిమితం అనుకున్నటువంటి రైతు భరోసా పేమెంట్ ఇవాళ ఏకంగా 10 ఎకర్స్ వరకు పెంచారు. మొత్తానికి ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్ద వరకు అంటే మొత్తానికి తొలి విడతలో ఎకరా నుంచి మొదలుకొని మొత్తానికి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాలో పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి. సో అవి అసైన్ ల్యాండా లేదా లావణ్య పట్టణ పరంపొక్ ల్యాండ్సా అవి కాకుండా మొత్తానికి ఇప్పటికైతే ధరణి పోర్టల్ ఎత్తివేసేశారు. మొత్తానికి దాని ప్లేస్లో భూభారతి కొత్త పోర్టల్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ద్వారానే ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతుంది. దీనికి సంబంధించి మిగతా గైడ్లైన్స్ కూడా చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అందించడం జరిగింది. మొత్తంలో ఇవాళ కేబినెట్ కూడా చర్చించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి చిన్న మిస్టేక్స్, ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు కాకుండా వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములకు, సాగులో ఉన్నటువంటి భూములకే ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ ఏకంగా ఆమోద ముద్ర వేసింది. అలాగే 22,000 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. ఆ పేమెంట్ సంక్రాంతి ఫెస్టివల్ నెక్స్ట్ డే నుంచి అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. మరి ఆ ఆన్లైన్ తేదీ ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి, మరి ఎప్పటి వరకు చివరి తేదీ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా వీడియో కింద అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత మీకు రైతు భరోసా పేమెంట్ గురించి ప్రభుత్వం ఇస్తుందా లేదా అని చాలామంది నిరాశలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇవాళ కేబినెట్ కూడా ఆమోదం పొందడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఈ స్కీమ్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.